మోడీ ప్రభుత్వానికి మెజారిటీ లేదు, ఇది మైనారిటీ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలుతుంది. ఇది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే व्याख्या। देखो, एनडीए गवर्नमेंट गलती से बनी हुई है। मोदी जी को एक तो मैंडेट नहीं है और माइनॉरिटी गवर्नमेंट है। ये गवर्नमेंट कभी भी गिर सकती है। మొదటిది ఇజ్ ఇట్ ఫ్యాక్చువల్, రెండవది ఆ స్పెక్యులేషన్ కరెక్టా? అసలు ఇది మైనారిటీ ప్రభుత్వం అని ఏ రకంగా అనగలం? ఇవాళ 240 సీట్స్ బీజేపీకి ఉన్నాయి. 272 లేదు కదా అని మైనారిటీ ప్రభుత్వం అనగలమా? ఎందుకంటే ఎన్డీఏకు 293 ఉన్నాయి. మీకు ప్రీ పోల్ కోయలిషన్, మీకు ఎన్డీఏ ఎన్నికలకు ముందు ఏర్పడిన సంకీర్ణం. అంటే ఎన్నికల ముందు ఏర్పడిన సంకీర్ణానికే పూర్తి స్థాయిలో ప్రజలు తీర్పిచ్చారు. వాస్తవానికి ఎన్నికల తర్వాత సంకీర్ణం ఏర్పడినా దాని మైనార్టీ గవర్నమెంట్ అనలేం. పోస్ట్ పోల్ కోయలిషన్ కూడా మైనార్టీ గవర్నమెంట్ కాదు. ప్రీ పోల్ కోయలిషన్ అయితే మైనార్టీ గవర్నమెంట్ కాదు, ప్రజల తీర్పు లేదని కూడా అనలేం. అందువల్ల క్లియర్గా బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ఎన్నికలకు పోయింది. ఆ ప్రీ పోల్ కోయలిషన్కు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. అందువల్ల టెక్నికల్గా కానీ పొలిటికల్గా కానీ మైనారిటీ ప్రభుత్వం అనటానికి అవకాశమే లేదు. పోనీయండి, ఎన్డీఏకు మెజారిటీ లేదు, 272 లోపే ఉంది. ఏ మిత్రపక్షాలు కొత్తగా రాలేదు, ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే అప్పుడు మైనారిటీ ప్రభుత్వం అవుతుంది. పివి నరసింహరావు నాయకత్వంలో 91లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం. పోనీ ఎన్డీఏకు మెజారిటీ రాలేదు, కొత్తగా ఒకరిద్దరు మిత్రపక్షాలు ఎన్నికల తర్వాత కలుపుకున్నారు, అందువల్ల ప్రభుత్వం ఏర్పడింది అంటే టెక్నికల్గా మైనార్టీ ప్రభుత్వం కాదు, కానీ పొలిటికల్గా మీ ఎన్డీఏకు ప్రజలు తీర్పు ఇవ్వలేదు కదా అని వాదించవచ్చు. ఇక్కడ ఎన్డీఏకు ఎన్నికలకు ముందు ఏర్పడిన కోalitionకే ప్రజలు తీర్పు చెప్పారు, మెజార్టీ సీట్లు ఇచ్చారు. అందువల్ల టెక్నికల్గా కానీ పొలిటికల్గా కానీ మోడీ మూడవసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం కాదు. ఇక ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఇది స్పెక్యులేషన్, పొలిటికల్ స్పెక్యులేషన్. కూలిపోవాలని మేము కోరుకోవడం లేదు, కానీ కూలిపోతుంది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఆశ పడడంలో తప్పలేదు, ఆ ఊహాగానాలు చేయడంలో తప్పలేదు. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణం కూలిపోతుంది అనే హైపాథెసిస్ను సమర్థించేలా లేదు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ కానీ టీడీపీ కానీ ఎన్డీఏను వీడి ఇండియా కూటమి వైపు రావాలి అన్న ఆలోచనలు కూడా లేవు. మోడీ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఒకవేళ ఇబ్బంది సృష్టించి తమను పొమ్మనకుండా పొగపెట్టించుకోవాలి అనేటువంటి స్వభావాన్ని కూడా వ్యక్తం చేయడం లేదు. ఉన్న మేరకు ఎన్డీఏలోనే ఉంటూ తమకు సాధ్యమైనంత వెసులుబాటు పొందాలి అనేది చూస్తున్నారు. అందులో జేడీయూకైతే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగటానికి బీజేపీ మద్దతు అవసరం. టీడీపీ జేడీయూలు వెళ్ళి ఇండియా కూటమిలో కలిసినా ఇండియా కూటమికి మెజారిటీ రాదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం పతనమవుతుందని ఎలా చెప్పగలం? అందువల్ల ఈ ప్రభుత్వం పడిపోతుంది అని మల్లికార్జున్ ఖర్గే అనడంలో బహుశా ఒక రాజకీయ వ్యూహం ఉండొచ్చు. ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు జారిపోకుండా వారికి ఆశ కల్పించడం, రానున్నాయి మంచి రోజులు అని. లేదు, కాంగ్రెస్ పార్టీలోనో మిత్రపక్షాలను ఎంపీలు పార్టీలు ఫిరాయించకుండా ఒక రకమైన ఆశ చూపెట్టడం, తొందరపడకండి, ఏడాదిలో మనకే పవర్ వస్తుంది, మీరు ఇప్పుడు తొందరపడితే నష్టపోతారా అని చెప్పడం తప్ప ఇప్పటికిప్పుడు మోడీ ప్రభుత్వం కూలిపోతుంది అన్న వాతావరణమే తెలియదు. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది? రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. అందులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఆ తర్వాత ఢిల్లీ, బీహార్, ఇలా వరుసగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక బీజేపీ ఓడిపోతే అప్పుడు ఏదైనా జరగవచ్చు అని నమ్మవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు మోడీ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం కాదు, అది కూలిపోయే వాతావరణము లేదు.